మరి ఈరోజు క్వశ్చన్స్ చూసినట్టయితే ఇవన్నీ కూడా నేను చెప్పబోయేటివి డిఎస్సికి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మరి చూడండి ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నారు, ఇఫ్ ద వాల్యూమ్స్ ఆఫ్ 2 క్యూబ్స్ ఆర్ ఇన్ ద రేషియో 27:1 ద రేషియో ఆఫ్ దేర్ ఎడ్జెస్ ఈజ్. ఏం చెప్తున్నారు, రెండు ఘనాల యొక్క ఘనపరిమాణాల నిష్పత్తి 27:1 అయితే వాటి అంచుల నిష్పత్తి ఎంత అంటున్నారు. సో యాక్చువల్గా మనం ఘనం తెలిసిందే కదా, క్యూబ్. ఈచ్ ఫేస్ ఈజ్ ఇన్ స్క్వేర్. సో దీని యొక్క ఘనపరిమాణం ఇచ్చేస్తున్నాడు. ఘనపరిమాణం అంటే ఇప్పుడు మామూలుగా ఒక క్యూబ్కి సంబంధించి ఘనపరిమాణం V = A క్యూబ్. ఇందులో ప్రతి సైడ్ బ్రెడ్త్ కూడా ఏనే, హైట్ కూడా ఏనే. సో మామూలుగా క్యూబాయిడ్కి అయితే దీర్ఘగణానికైతే లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్, పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు వేసుకుంటాం, LBH. మరి ఇక్కడైతే అన్నీ ఏ క్యూబ్. వాల్యూమ్ కాబట్టి ఏ క్యూబ్లో చెప్తాం. మరి అంచు అంటే ఇది సైడ్ ఉంది కదా, దాన్ని అంచు అంటున్నాం. సో అంచుల నిష్పత్తి అడుగుతున్నాడు. వాల్యూమ్స్ నిష్పత్తి ఏమి ఇచ్చేశాడు, 27:1. వాల్యూమ్స్ ఎప్పుడు ఏ ఫామ్లో ఉంటాయి, క్యూబ్ ఫామ్లో ఉంటాయి. సో 27ని దేని యొక్క క్యూబ్గా రాయొచ్చు, 3 క్యూబ్ = 1 క్యూబ్ రాసుకోవచ్చా. 1 క్యూబ్ ఈజ్ 1. సో ఇది 27:1 అనేది ఏంటి, 3 క్యూబ్ = 1 క్యూబ్. ఇక్కడ ఏ అనేది అంచు అవుతుంది. అప్పుడు ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది, 3. ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది, 1. సో అంచుల నిష్పత్తి అడిగినప్పుడు ఆ క్యూబ్స్ లేకుండా నార్మల్గా రాస్తాం. సో ఘనాలైతే క్యూబిక్ ఫామ్లో ఉంటాయి. ఏరియా ఏరియా అంటే ఏదైనా కావచ్చు, సర్ఫేస్ ఏరియా కావచ్చు, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కావచ్చు, టోటల్ సర్ఫేస్ ఏరియా కావచ్చు. ఇది ఏదైనా సరే మనకి ఏరియా అంటే స్క్వేర్ ఫామ్లో ఉంటుంది, వాల్యూమ్ అంటే క్యూబ్ ఫామ్లో ఉంటుంది. తక్కినవన్నీ కూడా నార్మల్ ఫామ్లో ఉంటాయి, అంటే స్క్వేర్స్ క్యూబ్స్ అవేమి ఉండవు. సో దీని యొక్క అంచుల నిష్పత్తి అన్నప్పుడు 3:1. వాల్యూమ్స్ రేషియో అయితే A క్యూబ్ = A క్యూబ్. రెండు ఘనాలు ఘనపరిమాణాలు కాబట్టి. ఇప్పుడు ఘనపరిమాణాల నిష్పత్తి అడగలేవాడు, ఏమడుగుతున్నాడు, అంచుల నిష్పత్తి అడుగుతున్నాడు, ఎడ్జెస్ అడుగుతున్నాడు. సో ఎడ్జెస్ అనేది ఎప్పుడు నార్మల్ ఫామ్లో ఉంటాయి కాబట్టి దీన్ని క్యూబిక్ ఫామ్ A A. అలానే ఇక్కడ కూడా 3 క్యూబ్ = 1 క్యూబ్ అయింది. 3 క్యూబ్ అంటే 27 కదా, 3 3 సార్ 9, 9 3 సార్ 27. సో 27:1 క్యూబ్ అంటే 1. ఓకేనా. సో అంచుల నిష్పత్తి ఎంత అవుతుంది, 3:1. The sides of a rectangular plate are in the ratio 5:4 and its area is equal to 500 square meters. The perimeter of the plate is. ఏం చెప్తున్నారు, దీర్ఘ చతురస్రాకార ప్లాట్ భుజాలు 5:4 నిష్పత్తిలో ఉన్నాయి. మరి దాని వైశాల్యము 500 చదరపు మీటర్లు అయిన ప్లాట్ యొక్క చుట్టుకొలత ఎంత, పెరిమీటర్ ఎంత అడుగుతున్నాడు, చుట్టుకొలత అడుగుతున్నాడు. సో ఈ ప్లాట్ ఏ ఆకారంలో ఉంది, దీర్ఘ చతురస్రాకారంలో ఉంది. సో దీర్ఘ చతురస్రాకారంలో ఉంది. పొడవు వెడల్పుల నిష్పత్తి ఎంత ఇచ్చేశాడు, భుజాలు అంటే 5x, ఇదేమో 4x. ఎక్స్ ఎందుకు అనుకుంటారేమో, రేషియో కాబట్టి. రేషియో అంటే ఒక కామన్ నెంబర్ ఉంటుంది, ఆ కామన్ నెంబర్ అది మనకి ఏదో తెలియదు కాబట్టి నేను ఎక్స్ అనుకున్నా. ఓకేనా. సో మరి ఏరియా ఇచ్చేసాడు, వైశాల్యం ఇచ్చాడు. దీర్ఘచతురస్ర వైశాల్యం ఏంటి, లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. అంటే లెంగ్త్ ఎంత, 5x ఇంటూ బ్రెడ్త్ వచ్చి 4x. కానీ లెక్క ప్రకారం ఎంత, 500 ఇచ్చేసాడు. మరి 5 × 4 = 20, x ఇంటూ x² = 500. ఇక్కడ 20 మల్టిప్లై చేస్తుంది, ఈ పక్క వచ్చిందంటే డివైడ్ చేస్తుంది, అప్పుడు క్యాన్సిల్ పోతాయి కాబట్టి 0 0 కొట్టేస్తున్నాను. 2 1 2 25. x² = 25 అవుతే x ఏమవుతుంది,
ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్. బోత్ సైడ్ స్క్వేర్స్ తీసేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5 అవుతుంది. సో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. లెంగ్త్ ఏమవుతుంది అప్పుడు? ఎల్ ఈజ్ ఈక్వల్ టు 5x ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 5. బ్రెడ్త్ ఏమవుతుంది? 4x, 4 ఇంటూ 5. 4 5 20. ఇక్కడ లెంగ్త్ వచ్చి 5 5s are 25. పొడవు తెలుసు, వెడల్పు తెలుసు. చుట్టుకొలత అంటే సమ్ ఆఫ్ ద 4 సైడ్స్. లెంగ్త్ ప్లస్ బ్రెడ్త్ ప్లస్ లెంగ్త్ ప్లస్ బ్రెడ్త్. చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం వచ్చి పొడవు ఇంటూ వెడల్పు, మరి చుట్టుకొలత వచ్చేసి 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. మరి విలువల్ని సబ్స్టిట్యూట్ చేసినట్టు అవుతే 2 ఇంటూ లెంగ్త్ వచ్చేసి 25 ప్లస్ బ్రెడ్త్ వచ్చేసి 20. 2 ఇంటూ 25 ప్లస్ 20 ఎంత? 45, విచ్ ఈజ్ ఈక్వల్ టు 45 2s are 90. సో 90 మీటర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇప్పుడు ఇంకొకసారి చూస్తారా? దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఏంటి? పొడవు ఇంటూ వెడల్పు. దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత అంటే చుట్టుకొలత అంటే ఏ పొడవు వెడల్పు, పొడవు వెడల్పు, పొడవు వెడల్పు, పొడవు వెడల్పు. ఇదే కదా చుట్టుకొలత అంటే. ఈ చుట్టుకొలత అంటే రెండు పొడవులు కలుస్తాయి, 2 వెడల్పులు. అంటే 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. 2l ప్లస్ 2b. 2 కామన్ తీసినప్పుడు 2 ఇంటూ ఎల్ ప్లస్ బి అవుతుంది చుట్టుకొలత. సో ఓకేనా ఫ్రెండ్స్? ద రేడియస్ ఆఫ్ ఏ వీల్ ఈజ్ 21 centimeters. How many revolution will it make in traveling 924 meters? ఏం చెప్తున్నారు? ఒక చక్రం యొక్క వ్యాసార్థం 21 సెంటీమీటర్లు. ఒక చక్రం యొక్క వ్యాసార్థం అంటే రేడియస్ 21 సెంటీమీటర్ ఇచ్చేశాడు. మరి 924 మీటర్ల ప్రయాణంలో ఎన్ని భ్రమణాలు, ఎన్ని రౌండ్స్ చేస్తుంది అనేసి అంటున్నారు. సో మరి వీల్ ఆఫ్ రేడియస్ ఎంత? 21 సెంటీమీటర్. ఇది ఎంత దూరం ప్రయాణం చేయాలి? 924 మీటర్స్. ఈ వ్యాసార్థం, ఈ చక్రం యొక్క వ్యాసార్థం ఏమో సెంటీమీటర్స్లో ఉంది, ఈ డిస్టెన్స్ ఏమో మీటర్స్లో ఉంది. సో 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ సెంటీమీటర్స్? 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్లు. అవునా? మరి సేమ్ యూనిట్స్లోకి రప్పించుకుంటాం. మరి ఇక్కడ ఏమన్నారు? ఒక చక్రం యొక్క వ్యాసార్థం 21 సెంటీమీటరు. ఇది ఎన్ని భ్రమణాలు చేస్తుంది? 924 మీటర్ల మీద అన్నాడు. ఫస్ట్ చూడండి మా, ఒక భ్రమణం చేయాలంటే దీని యొక్క చుట్టుకొలత తెలవాలి కదా. సో దాని యొక్క చుట్టుకొలత ఏమి? ఇది వృత్తమే కదా. వృత్తం యొక్క చుట్టుకొలత ఏంది? సి ఈజ్ ఈక్వల్ టు సర్కంఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2πr, విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 22/7 ఇంటూ రేడియస్ ఎంత? 21, విచ్ ఈజ్ ఈక్వల్ టు 7 1 7 3 22 ఆర్ 22 2s are 44 ఇంటూ 3. సో 3 4 12, 3 4 12 ప్లస్ 1 13. సో ఒక్కొక్క భ్రమణం చేయాలంటే ఎంత దూరం పోవాలి? 132 సెంటీమీటర్లు తిరిగిందంటే 132 సెంటీమీటర్లు పోతే ఒక భ్రమణం కంప్లీట్ అవుతుంది. మరి ఎన్ని మీటర్లు పోవాలి? 924 మీటర్లు పోవాలి. మనకు ఆల్రెడీ తెలుసు 100 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ అవుతుంది. ఎందుకంటే 2 వేరు ప్రమాణాలు ఉన్నాయి. ఇక్కడ సెంటీమీటర్ ఉంది, అక్కడ మీటర్ ఉంది. ఒకే ప్రమాణాల్లోకి మార్చుకోవాలి. సో ఇప్పుడైతే ఎంత దూరం ప్రయాణించాలి? 924 మీటర్లు. ఆ మీటర్లని సెంటీమీటర్లోకి మార్చుకోవాలంటే 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. సో ఇంటూ 100 చేస్తే పక్కన 2 సున్నాలు వచ్చేస్తుంది. ఇప్పుడు 100తో మల్టిప్లై చేస్తున్నాం అంటే ఇక్కడ మీటర్ బదులు 100 సెంటీమీటర్స్ పెడుతున్నాం. సో 924 ఇంటూ 100 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు
92400 అవుతుంది. ఒక్క భ్రమణానికి ఎంత పడుతుంది? 132 సెంటీమీటర్లు. కాబట్టి ఇన్ని భ్రమణాలకు ఎంత పడుతుంది? డివైడ్ చేయడమే. సో 132 సెంటీమీటర్లు పోయిందంటే ఒక భ్రమణం. మరి ఇంత దూరానికి ఎన్ని భ్రమణాలు చేస్తుంది? ఎన్ని అన్నప్పుడు కనుక్కోవాలి కాబట్టి ఈ డివైడ్ చేస్తాం. Now do the cancellation with 12. 12 ones 12 ones 12 ఒక్కట్ల 12 ఒక్కట్ల 12 ఎనిమిదిల 12 ఏళ్ళ 84 రిమైండర్ 12 ఏళ్ళ 84 రిమైండర్ ఇక్కడ ఎంత ఉంది? 8. 92లో 84 పోతే 8 84 మళ్ళీ 12 ఏళ్ళ 84 ఆ 2 సున్నాలు అలానే వచ్చేస్తాయి. మరి ఇప్పుడు 11తో 11 ఒక్కట్ల 11 ఏళ్ళ 77 ఆ 2 సున్నాలు అలానే వస్తాయి. అంటే ఎన్ని రెవల్యూషన్స్ చేస్తుంది? 924 మీటర్స్ మీద ఎన్ని భ్రమణాలు చేస్తుందంటే 700. ఓకేనా? నెక్స్ట్, the edges of cuboid are in the ratio 1:2:3 and its surface area is 88 centimeter square. The volume of the cuboid is. ఒక దీర్ఘఘనం అంచుల నిష్పత్తి 1:2:3 ఉన్నాయి. మరి దాని ఉపరితల వైశాల్యం 88 సెంటీమీటర్ స్క్వేర్. అయితే క్యూబాయిడ్ వాల్యూమ్ ఎంత? సో ఫస్ట్ చూడండి, క్యూబాయిడ్ అంటే దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది ప్రతి ముఖం కూడా. లెంగ్త్, ఇది బ్రెడ్త్, ఇది హైట్. ఈ లెంగ్త్, బ్రెడ్త్, హైట్ ఏ రేషియో ఇచ్చేసాడంటే L:B:H = 1:2:3. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, రేషియో అంటే ఒక కామన్ నెంబర్ ఉంటుంది. ఆ కామన్ నెంబర్ మనకి తెలియదు కాబట్టి x అనుకుందాం. సో అప్పుడు ఎంత అవుతుంది? 1x కాబట్టి 1 × x 1x ఎక్సే రాస్తున్నాం. 2 × x 2x 3 × x 3x. మరి దీర్ఘఘనం యొక్క ఉపరితల వైశాల్యం ఎంత ఇచ్చేశాడు? 88 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చేశాడు. 88 సెంటీమీటర్ స్క్వేర్. దీర్ఘఘనం యొక్క ఉపరితల వైశాల్యం ఏంటి? ఫార్ములా సర్ఫేస్ ఏరియా = 2 × LB + BH + HL. కానీ లెక్క ప్రకారం సర్ఫేస్ ఏరియా ఎంత ఇచ్చేశాడు? 88 = 2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. L అంటే ఎంత? x × B అంటే 2x + BH అంటే 2x × 3x + HL అంటే 3x × x. 2 ఒక్కట్ల 2 44ల. ఎందుకు ఇక్కడ గుణిస్తోంది 2, ఈ పక్క వస్తే భాగిస్తుంది. మరి 44 = x × 2x 2x² + 2 3 6 x × x x² + 3 × x 3x². ఇప్పుడు యాడ్ చేయండి. 2 + 6 8 8 + 3 11x² = 44. ఈడ మళ్ళా 11 భాగిస్తుంది, ఈ పక్క వస్తే డివైడ్ చేస్తుంది. 11 ఒక్కట్ల 11 4 x² = 4 అవుతే x ఏమవుతుంది? √4 అంటే 2. ఇప్పుడు x విలువ తెలిస్తే పొడవు వెడల్పులు కనుక్కోవచ్చా? పొడవు అంటే ఎంత? 2. వెడల్పు ఎంత? 2x 2 × 2. హైట్ ఎంత? 3x 3 × 2 which is equal to 2 = 2 2 4 3 6. వాడు కనుక్కోమనింది ఏంటి? అయితే దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం ఎంత, వాల్యూమ్ ఎంత అంటున్నాడు. దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం ఫార్ములా ఏంటి? LBH. లెంగ్త్ అంటే ఎంత? 2. బ్రెడ్త్ ఎంత? 4.
హైట్ వచ్చి 6. 2 4s are 8, 8 6 are 48 సెంటీమీటర్ క్యూబిక్ సెంటీమీటర్స్. గణపరిమాణం కాబట్టి క్యూబ్స్లో చెప్తాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏరియా ఆఫ్ ఏ సెక్టార్ ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 5 centimeters formed by an arc of length 3.5 centimeters is. 5 సెంటీమీటర్ల వ్యాసార్థం 3.5 సెంటీమీటర్ల చాపరేఖ పొడవుతో ఏర్పడిన సెక్టార్ యొక్క వైశాల్యం ఎంత? మనకి ఏమి ఇచ్చేసాడు? రేడియస్ ఇచ్చేసినాడు. రేడియస్ ఎంత? 5 సెంటీమీటర్స్. మరి ఇంకోటి కూడా ఇచ్చేస్తాడు, లెంగ్త్ ఆఫ్ ఆర్క్. లెంగ్త్ ఆఫ్ ఆర్క్ ఈజ్ డెనోటెడ్ బై ఎల్. ఎంత ఇచ్చాడు? 3.5 సెంటీమీటర్స్. లెంగ్త్ ఆఫ్ ఆర్క్ రేడియస్ ఇస్తే సెక్టార్ యొక్క వైశాల్యం వచ్చేసి LR/2. ఏరియా ఆఫ్ సెక్టార్ ఈజ్ ఈక్వల్ టు LR/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు లెంగ్త్ ఆఫ్ ఆర్క్ ఎల్ అంటే ఎంత ఇచ్చాడు? 3.5 చాపరేఖ పొడవు. రేడియస్ ఎంత? 5/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు. నౌ డూ దిస్ మల్టిప్లికేషన్. 5 5ల 25, 5 3ల 15, 1 2 17. 17.5/2 అంటే 2తో క్యాన్సిలేషన్. 2 1ల 2 8ల 16, రిమైండర్ 1 పాయింట్ పెడుతున్నాం కాబట్టి ఇక్కడ 15 అయిపోతుంది. 2 7ల 14, రిమైండర్ 1 పాయింట్ ఉంది కాబట్టి 10 అవుతుంది. 2 5ల 10. సో 8.75 సెంటీమీటర్ స్క్వేర్. 8.75 సెంటీమీటర్ స్క్వేర్ అనేది సెక్టార్ యొక్క వైశాల్యం అవుతుంది. నెక్స్ట్, వాట్ నంబర్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ బోత్ టర్మ్స్ ఆఫ్ ద రేషియో 15:19 ఇన్ ఆర్డర్ టు మేక్ 3:4? సో 15:19 నుండి ఏ నంబర్ని తీసివేస్తే ఆ వచ్చే రేషియో 3:4 అవుతుంది అంటున్నాడు. సో ఇది మనము జనరల్గా చేద్దాం. ఓకే, సో 9 అనే నెంబర్ని తీసేస్తే 15 - 9 ఎంత? 6. 19 - 9 ఎంత? 10. 2 3ల 2 5ల 3:5 వచ్చింది కొత్త రేషియో. కానీ వాడు చెప్పింది ఏంది? 3:4 రావాలా, కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ 6 సబ్ట్రాక్ట్ చేద్దాం. 15 - 6, 15లో 6 పోతే 9, 19లో 6 పోతే 13. సో ఇక్కడ క్యాన్సిలేషన్ ఛాన్స్ ఉందా? లేదు, కాబట్టి ఇది కూడా కాదు. నా గో ఫర్ 5. 15 - 5, 10 19 - 5 14. 2 5ల 2 7ల 3:4 రాలే. ఈ 3 సబ్ట్రాక్ట్ చేస్తే 15లో 3 పోతే 12, 19లో 3 పోతే 16. ఈ 2 4తో డివిజిబుల్ అవుతాయా? 4 3ల 4 4ల వచ్చిందా 3:4. సో ఏ సంఖ్యను తీసివేస్తే ఈ 15:19 అనే రేషియో 3:4 అయిపోతుంది అన్నాడు. ఈ 15:19 రేషియో నుండి ఏ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే, ఇప్పుడు నేను ఇక్కడ 3ని సబ్ట్రాక్ట్ చేస్తాను. 15లో నుండి 3 తీస్తే 12, 19లో నుండి 3 తీస్తే 16. సో ఈ 2 4తో డివిజిబుల్ అయినాయి. 4 3ల 4 4ల 3:4 వచ్చింది. సో అంటే రెండిట్లో కామన్గా ఏ నెంబర్ని తీస్తే నాకు కొత్త రేషియో 3:4 వస్తుంది? 3 అనే నెంబర్ని తీయాలి. ఓకేనా? నెక్స్ట్, ఏ సాలిడ్ మెటాలిక్ కోన్ ఆఫ్ హైట్ 10 centimeters, radius of base 20 centimeters is melted to make spherical balls, each of 4 centimeters diameter. How many such balls can be made? ఏమంటున్నారు? ఏ సాలిడ్ మెటాలిక్ కోన్, ఒక కోన్ని కరిగించేసి చిన్న చిన్న స్పియర్స్గా తయారు చేయాలనుకుంటున్నారు. సో ఆ కోన్ యొక్క హైట్ ఎంత? 10 centimeters.
రేడియస్ ఎంత 20 సెంటీమీటర్లు. మరి ఏమంటున్నాడు, దీన్ని కరిగించేసి చిన్న చిన్న బాల్స్ స్పెరికల్ బాల్స్ తయారు చేయాలనుకుంటున్నాడు. ఆఫ్ డయామీటర్ 4 సెంటీమీటర్స్. డయామీటర్ 4 సెంటీమీటర్లు అంటే రేడియస్ అంటే ఏమి, డయామీటర్లో సగం ఉంటుంది అంటే 2 సెంటీమీటర్స్. హౌ మెనీ సచ్ బాల్స్ క్యాన్ బి మేడ్, అలాంటి ఎన్ని గోళాలను తయారు చేయవచ్చు అనేసి అంటున్నారు. సో మరి చూడండి ఇప్పుడు కోన్ని కరిగిచ్చేస్తున్నాం. కోన్ ఎంత వాల్యూమ్ ఉందో అంతే వాల్యూమ్తో కదా బాల్స్ని తయారు చేస్తాం. సో అంటే ఇక్కడ కోన్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ బాల్స్ వాల్యూమ్ అవుతుంది. సో కోన్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ శంకు యొక్క ఘనపరిమాణమే మొత్తం బాల్స్ యొక్క ఎన్ని బాల్సో తెలియదు కాబట్టి నేను n బాల్స్ అనుకుంటా. n ఇంటూ బాల్స్ వాల్యూమ్. బాల్ ఈజ్ నథింగ్ బట్ స్పేర్, గోళం యొక్క n గోళాలు ఏర్పడుతున్నాయి అనుకున్నా. ఈ కోన్ని కరిగించేసి n గోళాలు తయారు చేస్తున్నాం. ఆ n కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ కోన్ ఏమా, స్తూపం ఘనపరిమాణంలో 1/3 వంతు ఉంటుంది. సో 1/3 ఆఫ్ πr² ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఏమా 4/3 πr³. ఈడ రేడియస్ సేమ్ కాదుమా, ఇది గోళానికి సంబంధించిన రేడియస్ ఎంత, ఈ డయామీటర్ 4 సెంటీమీటర్స్ ఇచ్చాడు. డయామీటర్ 4 సెంటీమీటర్స్ అంటే రేడియస్ ఏమవుతుంది, d/2 అంటే 2 సెంటీమీటర్స్ ఇక్కడ. మరి ఇక్కడ కోన్కి సంబంధించి హైట్ ఎంత ఇచ్చేసాడు, కోన్కి సంబంధించి ఇది కోన్. దీన్ని కరిగించేసి n బాల్స్ తయారు చేస్తున్నాడు. బాల్ ఈజ్ నథింగ్ బట్ 3 డైమెన్షన్. n బాల్స్ తయారు చేస్తున్నాడు. దీని యొక్క హైట్ ఎంత ఇచ్చేసాడు, 10 సెంటీమీటర్స్. అండ్ రేడియస్ ఎంత ఇచ్చేసాడమా, 20 సెంటీమీటర్స్. 20 సెంటీమీటర్స్. హైట్ ఆఫ్ ద కోన్ ఎంత, ఇది 10 సెంటీమీటర్స్. మనకి సబ్స్టిట్యూట్ చేసినట్టు అయితే వాల్యూస్ని 1/3 ఇంటూ, ఇక్కడ హైట్ మనకు తెలీదు, హైట్ ఇచ్చేసాడు కదా, హైట్ ఇచ్చారండి. పై అంటే 22/7 ఇంటూ r² అంటే రేడియస్ ఎంత 20 ఇంటూ 20 ఇంటూ హైట్ ఎంత 10 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ 4/3. పై అంటే ఎంత 22/7 ఇంటూ r³ r అంటే ఎంత, అక్కడ స్పియర్ గోళానికి సంబంధించి రేడియస్ వచ్చి 2³ మరి ఏవేవి క్యాన్సిల్ అవుతుంది, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ 1/3 క్యాన్సిల్ అవుతుంది, 22/7 క్యాన్సిల్ అవుతుంది. ఇంకా చూడండి 20 ఇంటూ 20 ఇంటూ 10 యూనిట్స్ అవసరం లేదు, ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ 4 ఇంటూ 2³ అంటే ఎంత, 2 2s are 4, 4 2s are 8. ఇప్పుడు క్యాన్సిలేషన్ కొడదాం. ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, పక్క వస్తే డివైడ్ చేస్తుంది. 4 1ల 4 5ల 4 2ల 4 5ల 2 1ల 2 5ల n ఈజ్ ఈక్వల్ టు 5 5 25, 25 5ల 125 బాల్స్ తయారు చేయొచ్చు. సో ఈ కోన్ని కరిగించేసి ఇలా బాల్స్ ఎన్ని తయారు చేయొచ్చు అంటే 125. అవర్ ఆప్షన్ ఈజ్ 4th ఆప్షన్. నౌ గో ఫర్ నెక్స్ట్ వన్. ఒక శంఖాకార ట్యాంక్ ఎత్తు 60 సెంటీమీటర్లు మరియు దాని బేస్ యొక్క వ్యాసం 64 సెంటీమీటర్లు. బయట నుండి పెయింటింగ్కు చదరపు మీటర్కు 35 రూపాయల చొప్పున ఎంత ఖర్చు అవుతుంది? సో కోన్ అంటేనే మీకు డయాగ్రామ్ మెదలాలి మైండ్లో. బేస్ రేడియస్ ఎంత చెప్తున్నాడు, వ్యాసం ఇచ్చేశాడు. డయామీటర్ ఆఫ్ ఇట్స్ బేస్ డయామీటర్ ఎంత ఇచ్చేశాడు 64 సెంటీమీటర్స్. మరి రేడియస్ ఏమవుతుంది, మా డయామీటర్లో హాఫ్ అవుతుంది అంటే
32 సెంటీమీటర్స్ రేడియస్. మరి ఇంకేమిచ్చాడు, హైట్ ఆఫ్ కోనికల్ ట్యాంక్. కోనికల్ అంటే కోన్ షేప్లో ఉంటుంది. దీని యొక్క హైట్ ఎంత ఇచ్చేసాడు, 60 సెంటీమీటర్స్. అయితే దీన్ని బయట నుంచి పెయింట్ వేయడానికి అన్నప్పుడు కింద రాదు, బయట నుంచి అంటే చుట్టుకొలత మాత్రం వస్తుంది. సో చుట్టూ పెయింట్ వేయాలి అంటే ఒక స్క్వేర్ మీటర్కి ఎంత ఖర్చు అవుతుందంట, 35 రూపాయలు అవుతుంది. మరి దీనికి ఎంత ఖర్చు అవుతుంది ఈ కోనికల్ ట్యాంక్కి పెయింట్ వేయడానికి అనేసి అంటున్నారు. ఇప్పుడైతే ఏం చెప్పినారు, బయట నుంచి పెయింటింగ్కు ఒక చదరపు మీటర్కి ఎంత ఖర్చు అవుతుందన్నారు, 35 రూపాయలు చొప్పున ఎంత ఖర్చు అవుతుంది మొత్తం పెయింట్ వేయడానికి. ఈ సర్ఫేస్ మాత్రమే వేస్తాం, ఈ కోన్కి సర్క్యులర్లో వేస్తాం, కింద బేస్కి ఏం అవసరం లేదు, ఈ బేస్కి అవసరం లేదు. సో కాబట్టి మనకిప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ రావాలి. కోన్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏంటి, πr/l. ఎల్ అంటే స్లాంట్ హైట్, ఏటవాలు ఎత్తు, ఎల్ అంటే. మరి ఇక్కడ మనకి పైథాగరస్ థీరంని అప్లై చేసినట్టు అయితే 90 డిగ్రీస్కి ఎదురుగా ఉండేది హైపోటెనస్ అవుతుంది, కర్ణం అవుతుంది. కర్ణం మీది వర్గము మిగిలిన భుజాల వర్గాల మొత్తానికి సమానం. సో L² = R² + H². R రేడియస్ ఎంత, 32 స్క్వేర్ ప్లస్ హైట్ ఎంత, 60 స్క్వేర్. మరి L² దీని వాల్యూ. L ఏమవుతుంది, √32 స్క్వేర్ అంటే 1024 ప్లస్ 60 స్క్వేర్, 6 స్క్వేర్ అంటే 36, 0 స్క్వేర్ అంటే 2 సున్నాలు. మరి యాడ్ చేసినట్టు అయితే 0 + 4 4, 0 + 2 2, 6 + 0 6, 3 + 1 4. సో ఇది దేని యొక్క స్క్వేర్ అంటే మనం ఎలా కనిపెట్టాలంటే స్క్వేర్ రూట్ కాబట్టి లాస్ట్ 2 డిజిట్స్ తీసుకుంటాం. 4తో ఎండ్ అయ్యే స్క్వేర్స్ ఏమున్నాయి, 2 2s are 4, 8 8s are 64. సో లాస్ట్ డిజిట్ 2 అన్నా 8 అన్నా ఉంది. మరి 46 అనేది దేని యొక్క స్క్వేర్కి దగ్గర ఉంది, 5 5 25, 6 6 36, 7 7 49. 49 అంటే 46 కన్నా ఎక్కువ కాబట్టి అది తీసుకోకూడదు, దానికన్నా ముందు అంకె తీసుకోవాలంటే 62 కానీ 68 కానీ ఉంది. మనకి నేను ఒక క్లాస్లో స్క్వేర్స్ అప్ టు 1000 ఎలా కనుక్కోవాలి, స్క్వేర్ రూట్స్ ఎలా కనుక్కోవాలి సింపుల్ మెథడ్లో నేను చెప్తాను. ఇప్పుడు చూడండి, మామూలుగా ఎండింగ్ విత్ 5 స్క్వేర్స్ ఏం చెప్తాము, 65 స్క్వేర్, 5తో ఎండ్ అవుతుంది కాబట్టి 25. 6కి వరుస సంఖ్య ఎంత, 6 తర్వాత వచ్చే సంఖ్య 7, 7 6 42. ఇంతకన్నా పెద్ద సంఖ్య ఉందా చిన్న సంఖ్య ఉందా స్క్వేర్ రూట్లో, ఇడేమో 65 యొక్క వర్గం వచ్చేసి 4225 వచ్చింది, కానీ ఇక్కడ స్క్వేర్ రూట్లో 4624 ఉంది. అంటే 65 కన్నా పెద్ద స్క్వేర్ ఏది, ఇక్కడ 68 ఉంది కాబట్టి దీని యొక్క స్క్వేర్ రూట్ వాల్యూ 68 అవుతుంది. మరి లెంగ్త్ తెలిసింది, లెంగ్త్ ఆఫ్ ఆర్క్, చాపం పొడవు తెలిసింది. మరి సబ్స్టిట్యూట్ చేద్దాం. π అంటే 22/7 ఇంటూ రేడియస్ ఎంత 32 ఇంటూ ఎల్ ఎంత 68. ఏరియా అంటే ఎప్పుడు చదరపు మీటర్లలోనే చెప్తాం. ఒక చదరపు మీటర్కి అయ్యే ఖర్చు ఎంత, 35 రూపాయలు కాబట్టి ఇంటూ 35 వేస్తాం. ఎన్ని స్క్వేర్ మీటర్లు అవుతుందో తెలియదు కాబట్టి ఇదంతా కూడా స్క్వేర్ మీటర్లో వస్తుంది. ఒక స్క్వేర్ మీటర్కి అయ్యే ఖర్చు 35 రూపీస్. 7 ఒక్కట్ల 7 5ల వీటన్నిటిని మల్టిప్లై చేసినట్టు అవుతే 22 ఇంటూ 5, 5 2s are 10, 5 2s are 10 + 1 11 ఇంటూ 32 ఇంటూ 68. ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఒక చదరపు మీటర్కి 35 రూపాయలు ఖర్చు అవుతుంది, 35 రూపాయలు. మరి ఇక్కడ మనకి ఇచ్చింది అన్నీ కూడా సెంటీమీటర్స్, వీటిని మీటర్స్లోకి మార్చాలంటే /100 వేసుకుంటాం, /100 వేసుకుంటాం. ఓకేనా? సో ఎందుకు 32 సెంటీమీటర్లను మీటర్లోకి మార్చాలంటే 100తో భాగించాలి. సో తర్వాత /100 × 100 10,000 విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఏమవుతుంది వీటిని అన్నింటిని మల్టిప్లై చేసినట్టు అవుతే
68 ఇంటూ 32, 2 8 16, 2 6 12, 1 13, 3 8 24, 3 6 18, 2 20. యాడ్ చేస్తే 2176 ఇంటూ 110. సో ఆ 0 అలా పెట్టేస్తాం లాస్ట్లో. 11 6 66, 11 ఏళ్ళ 77, 1 6 83, 11 1 11, 1 8 19, 11 2 22, 1 23. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 239360 బై 10,000. డినామినేటర్లో 10,000 ఉందంటే ఒకటి పక్కన ఎన్ని సున్నాలు ఉన్నాయి? 4 సున్నాలు ఉన్నాయి కాబట్టి డెసిమల్ పాయింట్ వస్తుంది. ఎన్ని స్థానాలు ఎన్ని సున్నాలు ఉంటే అన్ని డిజిట్స్ వెనక్కిపోతుంది. 1 2 3 4 డిజిట్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 23.94గా రాసుకోవచ్చు. సో ఎన్ని రూపీస్ ఖర్చు అవుతుంది? 23 రూపాయల 94 పైసలు ఖర్చు అవుతుంది. సో 4th ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్. ఎందుకు మీరు బాగా గుర్తుంచుకోండి, ఇక్కడ ఎందుకు నేను బై 100 వేస్తున్నా. రేడియస్ 32 సెంటీమీటర్స్లో ఇచ్చాడు. మనం మీటర్స్లో కన్వర్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు మీటర్ని సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేసుకోవాలంటే ఇంటూ 100 చేస్తాం. ఇక్కడ సెంటీమీటర్స్ని మీటర్స్లోకి మార్చుకోవాలంటే బై 100 చేస్తాం. సో ఇక్కడ రేడియస్ని మీటర్లోకి మార్చుకున్నాను 32/100. లెంగ్త్ ఆఫ్ ఆర్క్ చాపం పొడవుని కూడా స్లాంట్ హైట్ ఏటవాళ్ళ ఎత్తును కూడా 100తో మార్చుకున్నాను. డివైడ్ చేసి మీటర్స్లోకి మార్చుకున్నా సెంటీమీటర్స్ని. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం చూసినట్టయితే సిలిండ్రికల్ ట్యాంక్ ఆఫ్ డయామీటర్ 35 centimeters ఈజ్ ఫుల్ ఆఫ్ వాటర్. ఇఫ్ 11 liters ఆఫ్ వాటర్ ఈజ్ డ్రాన్ ఆఫ్, ద వాటర్ లెవెల్ ఇన్ ద ట్యాంక్ విల్ డ్రాప్ బై. సో సిలిండ్రికల్ ట్యాంక్ డయామీటర్ ఎంత ఇచ్చేసాడు? సో ఇట్స్ డయామీటర్ ఈజ్ 35 centimeters ఇచ్చేసాడు. మరి రేడియస్ ఏమవుతుంది? 35/2. డయామీటర్లో వ్యాసంలో సగం ఉంటుంది వ్యాసార్థం అనేది. సో 35/2 centimeters. మరి ఎన్ని లీటర్ల నీళ్ళని తీసేశారు? 11 లీటర్ల నీళ్ళు. సో వాల్యూమ్ ఆఫ్ వాటర్ డ్రాన్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ πr²h. వాల్యూమ్ ఆఫ్ ఎంత లీటర్లు తీసేశారు? 11 లీటర్. 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 cm³. సో ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 10³ వేసుకుందాం. ఈజ్ ఈక్వల్ టు పై అంటే 22/7 ఇంటూ రేడియస్ ఎంత? 35/2. r² ఉంది కాబట్టి 35/2 ఇంటూ 35/2. సో ఇక్కడ లీటర్స్ని నేను మార్చుకున్నాను ఎందుకంటే అన్నీ ఒకే యూనిట్లోకి వచ్చేయాలి. సో సెంటీమీటర్స్ కాబట్టి ఏం చేశాను? ఇంటూ 10³ వేసుకున్నాను. మరి ఇంటూ హైట్ మనకు తెలియదు కాబట్టి అది కనుక్కోవాలి. నౌ డూ ద క్యాన్సిలేషన్. 7 1 7 5 35, 2 1 2 11. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా? లేదు. సో బోత్ సైడ్స్ 11 11 క్యాన్సిల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఈ పక్క వస్తే భాగిస్తుంది. 10³ అంటే 10 10 100, 10 10 100, 100 10 1000 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 35/2 ఇంటూ హెచ్. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ క్యాన్సిలేషన్ కొట్టచ్చా? 5 1 5 2 10, 2 సున్నాలు అలానే వస్తాయి. 5 7 35, 5 4 20, 0 అలానే వస్తుంది. హైట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 40 ఉంది, ఇక్కడ 2 భాగిస్తుంది, ఈ పక్క వచ్చిందంటే గుణిస్తుంది. 80, 42 80, ఇక్కడ 7 మల్టిప్లై చేస్తుంది, లెఫ్ట్ సైడ్ వస్తే డివైడ్ చేస్తుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ రాసినట్టు అయితే 7 11 77, రిమైండర్ 3. సో 11 3/7 centimeters is the correct answer. Next, go for next one. A and B can do a piece of work in 72 days.
B and C can do it in 120 days. A and C can do it in 90 days. In how many days all the three together can complete the work? సో ఏబీలు కలిసి ఒక పనిని 72 రోజుల్లో కంప్లీట్ చేస్తాయి. బీసీలు కలిసి 120 రోజుల్లో కంప్లీట్ చేస్తాయి. మరి ఏసీలు కలిసి అదే పనిని 90 రోజుల్లో ఫినిష్ చేస్తే ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు అనేసి అడుగుతున్నారు అనమాట. సో చూడండి, సో ఖచ్చితంగా మీకు ఒక ఐడియా అయితే ఉండాలి. ఏబీలు బీసీ సిఏలు కలిసి మినిమం ఎంత, ఏబీలు ఇద్దరు కలిసి 72 రోజుల్లో కంప్లీట్ చేస్తారు. బీసీ వచ్చి 120 డేస్, సిఏలు వచ్చేసి 90 డేస్. ఈ ముగ్గురు కలిస్తే మనుషులు ఎక్కువ అయ్యే కొద్దీ పని తొందరగా అయిపోతుంది. మనుషులు తగ్గితే ఎక్కువ రోజులు పడుతుంది పని. మనుషులు పెరిగే కొద్దీ నంబర్ ఆఫ్ డేస్ అనేది తగ్గుతుంది. సో ఇక్కడ చూడండి, మూడింటికన్నా తక్కువ రోజులు ఇక్కడున్న ఆప్షన్స్లో ఏది 60 డేస్ గుడ్డిగా పెట్టేయచ్చు. లేదు మనం మెథడ్ చేద్దామంటే చూడండి, ఏబీలు కలిసి ఒక పనిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు, 72 రోజుల్లో. మరి ఒక రోజు పని ఏమవుతుందంటే ఒక రోజు పని అనమాట. 1/A అంటే 1/A + 1/B. ఏబీలు కలిసి ఒక రోజులో ఎంత పని చేస్తారంటే 1/72. బి అండ్ సి ఒక రోజు పని ఎంత, 1/B + 1/C. ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు, 120 రోజులు. మరి వన్ డే వర్క్ వచ్చి 1/120 అవుతుంది. మరి సిఏలు 1/C + 1/A. వీళ్ళు కలిసి ఒక పనిని ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు, 90 డేస్. మరి ఒక రోజులో పని 1/90. ఇప్పుడు యాడ్ చేసినట్టు అవుతే 1/A + 1/A ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. 1/B + 1/B ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. 1/C + 1/C ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో 2 కామన్ తీసేసి 1/A + 1/B + 1/C = ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఎలా యాడ్ చేసామో రైట్ సైడ్ కూడా యాడ్ చేయండి. 1/72 + 1/120 + 1/90. వీటి ఎల్సిఎం వచ్చేసి 360 అవుతుందా? 123s 360, 94s 360, 72 5s 5 2s are 10, 5 7s are 35 + 1 36, 360. సో 360 ఎల్సిఎం అవుతుంది. సో ఇక్కడ 72 ఉంది, 360 రావాలంటే ఎంతతో మల్టిప్లై చేయాలి, 5తో. సో న్యూమరేటర్ని డినామినేటర్ని 5తో మల్టిప్లై చేస్తే ఇక్కడ 360 వచ్చేస్తుంది. కామన్ తీసాం, న్యూమరేటర్ 5 అయింది. ప్లస్ ఇక్కడ 360 రావాలంటే ఇక్కడ ఎంతతో మల్టిప్లై చేయాలి, 12 3 36, 360 వస్తుంది. సో న్యూమరేటర్ని కూడా అదే నెంబర్తో మల్టిప్లై చేస్తాం. ఎందుకంటే 5 5 గెట్ క్యాన్సిల్, మళ్ళీ ముందుండేదే వచ్చేస్తుంది. ఇక్కడ కూడా 3 3 క్యాన్సిల్ పై 1/120 వస్తుంది. సో న్యూమరేటర్ ఏమవుతుంది, +3 ప్లస్ 94 4 9 36 360 వస్తుంది. సో న్యూమరేటర్ను కూడా అదే నెంబర్తో మల్టిప్లై చేస్తాం. 4 4 క్యాన్సిల్ పై ముందున్న నెంబరే వచ్చేస్తుంది. సో న్యూమరేటర్ ఏమవుతుంది 4, which is equal to 5 + 3 8 + 4 12, 12/360. 12 ఒకట్ల 12 3 36 0 యాజ్ ఇట్ ఈస్. ఇది ఏంది, రెండు రోజులది. ఈ 2 మల్టిప్లై చేస్తే ఆ పక్క పోతే ఏమవుతుంది, 1/30 × 2 అవుతుంది. విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/A + 1/B + 1/C ఈజ్ ఈక్వల్ టు 1/32 60. అంటే ఏబిసిలు ఒక రోజులో ఎంత పని చేస్తాయి, 1/60. మరి ముగ్గురు కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు, 60 డేస్. సో ఆన్సర్ ఈస్ 60.